ఇంకెరోజు అయితే 11వ తేదీ జూన్ నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాయి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే ధర నిన్నటిపైన తగ్గిందా లేదా పెరిగిందా వీటిని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, మనమేమో జస్ట్ ఒక 45 మంది ఏం సబ్స్క్రైబర్స్ కావాలి 72,000 మందికి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటాను. సో చేసుకున్న వెంటనే గంట ఉంటుంది, పక్కనే గంట సింబల్ టప్ అని కొట్టినారంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే దిగుమతుల గురించి ఉదయం వీడియోలో చెప్పాను. ఎంతో పోల్చుకోండి దిగుమతి స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. భగలక్ష్మి మండి కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ జీపీఆర్ మండి ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 to 60% అది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 40% అది జరుగుతూ ఉంది. సో ఇంకా జీపీఆర్ మండి లైన్ మొత్తం జరగాల్సి ఉంటుంది, అంటే ఎంఆర్ఎం మండి అలాగే ఇట్లా జరగాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇప్పటి వరకు పడలో ధరలు ఒకసారి చూసుకున్నట్టు మనం ముందుగా థర్డ్ రేటింగ్ క్వాలిటీ విటమిన్ వేస్తే సెకండ్ క్వాలిటీ కాస్త క్వాలిటీ ఉండకాయలు మాత్రం అంటే మనకి 850 ఇంకా 950 1050 1100 రూపాయల వరకు అయితే సెకండ్ రేటింగ్ క్వాలిటీ తెలుస్తుంది. ఇక్కడ మదనపల్లి మార్కెట్ లో ఇప్పటి వరకు యాక్షన్ ప్రకారం ఫస్ట్ రేటింగ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్స్ కొనదు. ప్రస్తుతానికి వచ్చేసి 1100 రూపాయలు ఇంకా 1250 1350 1400 రూపాయల వరకు అయితే ప్రస్తుతానికి అయితే మదనపల్లి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. 1100 రూపాయలు ఇంకా ప్రారంభమై 1400 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. 1100 రూపీస్ టు 1400 రూపీస్ వరకు టాప్ ఎత్తడం జరిగింది. ఓవరాల్ గా నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. ప్రస్తుతానికి ఇంకా ధర అంటే స్పీడ్ గా జరుగుతుంది, స్లోగా జరుగుతుంది. ఇంకొద్ది ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పోతే తెలిసిపోతుంది. ప్రస్తుతానికి వచ్చేసి 1380 1370 1400 రూపాయల వరకు అయితే సూపర్ టాప్లు అయితే పడుతూ ఉన్నాయండి. ఇది వచ్చేసి 1370 భాగ్యలక్ష్మి 1400 వచ్చేసి జీపీఆర్ లో అయితే నెంబర్ 1 క్వాలిటీనే జీపీఆర్ మండలి అయితే ప్రస్తుతానికి అయితే వేశారండి. చూద్దాము ఈ ధర ఇంతకన్నా పెరుగుతుందో అయితే చూడాలి.